సుధాకర్, ఎంఆర్పిఎస్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నా ఆప్తుడు, సహోదరుడు, మిత్రుడు అయినటువంటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీకి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న హసన్ షరీఫ్ గారు ఒక సందర్భంలో ఈ విషయాన్ని, ఇదైతే స్థానికులకి 73% ఉద్యోగాల అవకాశాలు కల్పించాలనే దాని మీద మేమిద్దరం కూర్చొని నిర్ణయించినప్పుడు, సరే దీన్ని ముందుకు తీసుకెళ్దాం, ఒక మంచి విషయాన్ని స్థానిక యువతకి, నిర్వీర్యమవుతున్న యువతకి ఉపాధి కల్పించేలాగా ఈ చర్యలు తీసుకుంటే మంచిదనే ఉద్దేశంతో అన్ని ఐక్య సంఘాలను ఆయన పిలిచినప్పుడు ఆయనతో పాటు ఈరోజు కలెక్టరేట్కి రావడం జరిగింది. కలెక్టర్ గారికి ఈ యాక్ట్ గురించి వివరించడం జరిగింది. వారు కూడా చాలా, కాకినాడ జిల్లా కలెక్టర్ గారు షాన్మోహన్ గారు చాలా సహృదయంతో తమ ఈ విషయాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పి సంతృప్తికరమైన హామీని ఇచ్చారు. ఈ యాక్ట్ ఎవరు తీసుకొచ్చారు అనే దానికంటే కూడా పార్టీలు భేషయాలకు పోకుండా ఈ యాక్ట్ని మన ఆంధ్ర రాష్ట్రంలో అమలుపరచగలిగితే నిర్వీర్యమవుతున్న యువతకి, పట్టభద్రులయ్యి నిరుద్యోగులుగా ఉన్న చాలామందికి ఉపాధి కలుగుతుంది. కాబట్టి ఈ యాక్ట్ని ఎంత సాధ్యమైనంత తొందరగా అమల్లోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కలెక్టర్ గారి ద్వారా విజ్ఞప్తి. ప్రజా సంఘాలందరూ కలిసి కలెక్టర్ గారిని ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సబ్జెక్ట్ వచ్చేసి కాకినాడ జిల్లాలో కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి కంపెనీలలో ఏదైతే కంపెనీలు ఉన్నాయో వాటిలో స్థానికులకు 75% ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి 2019లో గత ప్రభుత్వం ఒక యాక్ట్ తీసుకొచ్చింది. 75% ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో అవన్నీ కూడా ఒకవేళ నైపుణ్యం లోపించితే వాళ్ళకి శిక్షణ కూడా ప్రభుత్వం, కంపెనీలు కలిసి శిక్షణ ఇచ్చి కంపల్సరీగా వాళ్ళకి 70% ఇవ్వాలి. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి 2019 యాక్ట్ ప్రకారం, ఇండస్ట్రీస్ అండ్ ఫ్యాక్టరీస్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ ప్రకారం చెప్పడం జరుగుతుంది. దీన్ని పూర్తి స్థాయిలో అమలు జరపడం లేదనేదే మా యొక్క ప్రజా సంఘాల యొక్క ఆరోపణ. ఈ సమాచారం ఎలాగంటే, మేము ఇప్పుడు ఎంప్లాయీస్ తీసుకోవడం జరిగింది. ఆ ఎంప్లాయీస్ యొక్క సమాచారం ప్రకారం బయట రాష్ట్రాల నుంచి ఎక్కువ శాతం వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ కనుక అదే నిజమైతే మాత్రం మాకు ఎవరైతే ఉన్నారో, ఈ లోకల్లో ఉన్నటువంటి నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ చాలా నష్టం చేకూరుస్తుంది. ఎందుకంటే కాలుష్యం అంతా మాకుని ఉద్యోగాలన్నీ వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి. ఇది మాకు చాలా బాధ కలిగి, మరి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వలస వెళ్ళిపోతున్నారు. లేకపోతే కొంతమంది వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఇక్కడ మత్తు పదార్థాలకి, గంజాయికి అలవాటు పడి వాళ్ళ యొక్క యువతరం అంతా నిర్వీర్యం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి ఏదైతే గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆ చట్టం ఉందో దాన్ని పూర్తి స్థాయిలో అమలు జరిపితే ఇక్కడ నిరుద్యోగ సమస్య పోతుంది, ఉద్యోగాలు మన వాళ్ళకి వస్తాయి. కేవలం మాకు కాలుష్యం వదిలితే ఉద్యోగాలు వేరే రాష్ట్రాలకు పోతే ఇది కూడా చాలా పెద్ద సమస్య కింద ఉంటుంది. కాబట్టి ఇది మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళగానే కలెక్టర్ వారు వెంటనే సానుకూలంగా స్పందించి మేము దీనిపై జాబితా తెప్పించుకొని పూర్తి స్థాయిలో అమలు చేసేలా మేము కృషి చేస్తామని మాకు ఒక మాట చెప్పడం జరిగింది. కాబట్టి మేము చాలా సంతోషిస్తున్నాం. ఇటువంటి ఏదైతే యాక్ట్ రావడమే చాలా గగనం. ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉందని ప్రతి పౌరుడు దీనిపై స్పందించాల్సింది. ప్రతి ప్రజాసంఘం, ప్రతి ప్రభుత్వంలో ప్రతి ఒక్కళ్ళు కూడా దీనిపై దృష్టి సారించాలని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.